నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ అనేటటువంటి ఒక స్కీమ్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ని 3 రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి పశ్చిమ బెంగాల్, రెండవది తమిళనాడు, మూడవది కేరళ. అయితే ఇటీవలి కాలంలో చడీ చప్పుడు లేకుండా కేరళ ప్రభుత్వము పినరాయి విజయన్ యొక్క మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వము ఈ స్కీమ్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయటం ప్రస్తుతం సిపిఐకి, మిగతా ఆర్ఎస్పి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి, మిగతా లెఫ్ట్ పార్టీలన్నిటికీ కూడాను చాలా కోపానికి కారణమైంది. మీటింగుల్ని బాయ్కాట్ చేస్తున్నాయి, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ కేరళ ప్రభుత్వం ఎందుకు స్వీకరించింది? మనసు మారలేదు మిత్రులారా. 456 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కింద డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. కేరళలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చేందుకు కమ్యూనిస్టుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ డబ్బులతో జీతాలు ఇచ్చేందుకు ఈ స్కీముని కమ్యూనిస్టు పార్టీ స్వీకరించేసింది.